అప్రైజల్ ఎక్కువ వచ్చిందని పొంగిపోవద్దు, అప్రైజల్ తక్కువ వచ్చిందని కుంగిపోవద్దు. లెర్నింగ్ ఎక్కువ వస్తే దట్ ఈస్ గుడ్, లెర్నింగ్ తక్కువ ఉంటే దాన్ని మనం ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలని చూడాలి. ఫోకస్ షుడ్ ఆల్వేస్ బీ ఆన్ లెర్నింగ్. మనం నేర్చుకోగలిగితే డెఫినెట్లీ ఈ ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్లో మనం అనుకునే శాలరీకి, ఈ కంపెనీలో కాకపోయినా మనం ఏదో కంపెనీలోనే మనం అనుకునే శాలరీకి మనం ఖచ్చితంగా రీచ్ అవ్వగలం. సార్ ఇప్పటికీ కూడా గ్రోత్ అనేది, ఎస్పెషల్లీ శాలరీలో గ్రోత్ అనేది నాకు అప్రైజల్ ద్వారానే వస్తుంది, లేకపోతే అప్రైజల్ ద్వారానే రావాలి అనుకుంటే మాత్రం ఆ గ్రోత్ అనేది ఎప్పటికీ కనిపించదు సార్. ఎప్పుడన్నా ఎస్పెషల్లీ ఫ్రెషర్ అయి ఉంటే, లేదా ఎస్పెషల్లీ ఫస్ట్ 5 years అయి ఉంటే, ద ఫోకస్ షుడ్ నాట్ బీ ఆన్ ద అప్రైజల్, ద ఫోకస్ షుడ్ బీ ఆన్ లెర్నింగ్. కొంతమందిని నేను చూశాను, చాలా కష్టపడతారు, చాలా నేర్చుకుంటారు ప్రాజెక్ట్ కోసం, అండ్ ఒక 1 year అంతా బాగా కష్టపడతారు. బట్ కొన్ని రీజన్స్ వల్ల, అంటే మేనేజర్ చేతిలో లేని రీజన్స్ వల్ల తనకేంటంటే హైయెస్ట్ రేటింగ్ రాకుండా సెకండ్ హైయెస్ట్ రేటింగ్ వస్తుంది. సో అది వచ్చింది అని తెలిసిన దగ్గర నుంచి అప్పటి వరకు ఏదైతే మంచిగా పనిచేశారో, లేదు నాకు ఫస్ట్ హైయెస్ట్ రేటింగే కావాలి అని చెప్పి అక్కడి నుంచి కొన్ని మంత్స్ వరకు చేయడం మానేస్తారు, లేదా వచ్చిన రేటింగ్ని రిజెక్ట్ చేయడం, ఆ ఫ్లోలోకి వెళ్ళిపోతారనమాట. సార్ ఒకటే మనం గుర్తుంచుకోవాలి, ఆ కంపెనీలోని ఇప్పుడు మనం ఈగోకి వెళ్ళి సెకండ్ హైయెస్ట్ వచ్చింది, ఫస్ట్ హైయెస్ట్ వచ్చింది, ఎంత సార్ తేడా ఉంటుంది? మనకి ఏదన్నా ఇన్ జనరల్ ఏ కంపెనీలో అన్నా మనం చూసుకున్నట్టయితే, ఎనీ కంపెనీ మనకి కన్సిస్టెంట్గా ఎవ్రీ ఇయర్ హైక్ ఇచ్చే కంపెనీస్ అయితే సమ్ 6 to 9% మధ్యలో ఉంటుంది. లేదు 2-3 ఏళ్ళకి ఒకసారి ఇచ్చే కంపెనీలో అయితే మహా అయితే 10 to 15% ఉంటుంది. 2-3 ఏళ్ళలో ఒకేసారి 15% ఇచ్చినా, ఇయర్లీ 6% ఇచ్చినా కూడా ఓవరాల్గా ఒక దగ్గరే తేలుతుంది అనమాట. కొన్ని కంపెనీస్ ఏంటంటే ఒక 4 దగ్గర 5 దగ్గర స్టార్ట్ చేస్తాయి, మేబీ into 2, into 3, into 4 మ్యాక్సిమం అక్కడ వరకు రేంజ్లోనే పెట్టుకుంటాయి. కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయంటే into 6 దగ్గర తీసుకుంటే అక్కడి నుంచి ఒక 2-3 years తర్వాత హైక్ ఏమి ఇవ్వవు, అప్రైజల్ ఏమి ఇవ్వవు కూడా. గుర్తుంచుకోవాల్సింది ఒకటే, యాజ్ లాంగ్ యాజ్ మన ప్రాజెక్ట్ నుంచి మనం ఏదో ఒకటి నేర్చుకోగలుగుతున్నాం, ఈవెన్ దో లెగసీ అప్లికేషన్ అయినా వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనం మన జాబ్లోని ఏదో ఒకటి నేర్చుకోగలుగుతున్నాం. అవుట్ సైడ్ మార్కెట్ స్టాండర్డ్తోని మనం చూసుకుంటే ఎస్ వీ కెన్ కంపీట్ అవుట్ సైడ్. అంటే నేను ఇంటర్వ్యూకి వెళ్తే నేను సెలెక్ట్ అవ్వగలను, అట్లీస్ట్ కొంచెం అన్నా నాకు వచ్చు అన్న పొజిషన్లో ఉన్నంత వరకు. సార్ ఒకటే గుర్తుంచుకోవాలి, ఈ ఒక మ్యాక్సిమం అందరూ కూడా 3 to 4 years ఉంటారు. నేను ఆ కంపెనీలోంచి కదలదలుచుకోలేదు అనుకున్న వాళ్ళు అప్రైజల్ వచ్చినా ఒకలాగే ఉంటారు, అప్రైజల్ రాకపోయినా ఒకలాగే ఉంటారు. బట్ నేను కంపెనీలోంచి కదులుతాను, కాకపోతే నాకు ఈ అప్రైజల్ అనేది నా మెంటల్ హెల్త్ని ఎఫెక్ట్ చేస్తుంది అనుకుంటే ఇట్స్ నాట్ రియల్లీ వర్త్ ఇట్. ఇట్స్ అన్నెసెసరీ అనమాట, అన్నెసెసరీ స్ట్రెస్. ఎందుకు అంటే మనం ఆ హైయెస్ట్ అప్రైజల్ తెచ్చుకున్నా కూడా మనకి ఎంత వస్తుంది? జనరలీ 6 to 8% వస్తుంది. హైయెస్ట్ అప్రైజల్ తెచ్చుకోవాలి, మనం పడ్డ కష్టానికి అప్రైజల్ రావాలి. బట్ ఒకవేళ కానీ మనం ఫోకస్ చేయాల్సింది ఏదన్నా ఉంది, ఫస్ట్ మోస్ట్ ప్రయారిటీ ఐటమ్ ఏదన్నా ఉంది అంటే దట్ ఈస్ లెర్నింగ్. ఆ లెర్నింగ్ అనేది మనకి డిఫరెంట్ టెక్నాలజీస్ అనేవి, మంచి ఊపిలో ఉన్న టెక్నాలజీస్ అనేవి ఎలా మనం చేయగలం, లేకపోతే సమ్ లేటెస్ట్ ఇప్పుడున్న ట్రెండ్ ఏంటి, ఆ టెక్నాలజీస్ అనేవి మేబీ మన ప్రాజెక్ట్లో ఒక డాకర్, క్యూబర్నెటిస్ ఉన్నాయి, దాని గురించి నేను నేర్చుకోగలుగుతున్నాను. మైక్రో సర్వీసెస్ స్ప్రింగ్ బూట్ ఉంది, దాని గురించి నేను నేర్చుకోగలుగుతున్నాను. లేదు బై గాడ్స్ గ్రేస్ లక్కీగా నాకు నా ప్రాజెక్ట్లోనే జనరేటివ్ ఏఐ మీద ఒక POC చేయమన్నారు, దాని గురించి నేను నేర్చుకోగలుగుతున్నాను. ఇలాంటి వాటి మీద మనం ఫోకస్ చేస్తే ఒక ఇయర్ అప్రైజల్ తగ్గినా కూడా ఆ అప్కమింగ్ 1 year లోపల మనం బయట ట్రై చేసుకుంటే అప్రైజల్లో వచ్చిన దానికన్నా 2-3 times ఎక్కువ వస్తుంది. ఎంత కాదన్నా 50 to 60% హైక్ అయితే నడుస్తుంది. ఈవెన్ నౌ మనం ఇలా మామూలుగా మనం బయటికి వెళ్ళి ట్రై చేస్తే 50 to 60% నడుస్తుంది. ఒకప్పుడులాగా మేబీ into 6, into 5 నడవట్లేదేమో కానీ ఈవెన్ నౌ మీరు ఇప్పుడు బయటికి వెళ్ళి ట్రై చేస్తే 5 years 6 years ఎక్స్పీరియన్స్కి అరౌండ్ 25 to 27 ఈజీగా ఇచ్చేయడానికి కంపెనీస్ రెడీగా ఉన్నాయి. ఇంకొంచెం పెద్ద కంపెనీస్ ట్రై చేస్తే మనం ఆ 30-35 అనేది రీచ్ అవ్వగలం. బట్ యావరేజ్గా 5 to 6 yearsకి అయితే అన్ని కంపెనీస్లోని 23 to 26 మధ్యలోనే బడ్జెట్ ఉన్నది. అండ్ 3 to 4 years కూడా యావరేజ్గా అన్ని కంపెనీస్లో 16 to 20 మధ్యలోనే బడ్జెట్ ఉన్నది. ఈ అప్రైజల్ అనే దాని మీద అప్రైజల్ తెచ్చుకోవాలి, బట్ అప్రైజల్ ఒకటే తెచ్చుకోవాలి అని కష్టపడితే మాత్రం ఇట్స్ అన్నెసెసరీ మెంటల్ స్ట్రెస్ అనమాట. వస్తే మంచిదే, బట్ రాకపోయినా కూడా వీ షుడ్ బి నార్మల్. ద ఫోకస్ ఆల్వేస్, ఇఫ్ యు ఆర్ అ ఫ్రెషర్, ద ఫోకస్ షుడ్ ఆల్వేస్ బీ ఆన్ లెర్నింగ్. మనం కానీ నేర్చుకోగలిగితే మనకు ఒకే ఒక స్విచ్ కావాలి, లైక్ వేరే కంపెనీకి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఒక్కటే కావాలి. అండ్ మనందరికీ తెలిసిందే, విత్ ఇన్ ద కంపెనీ మనం తెచ్చుకోలేని హైక్ మనం మారుతున్నప్పుడు తెచ్చుకోగలం. అండ్ అదేవిధంగా విత్ ఇన్ ద కంపెనీ ఒక ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీకి ఇవ్వలేని హైక్ బయట నుంచి ఎంప్లాయీని తెచ్చుకున్నప్పుడు ఇస్తారు. ఎందుకలా అంటే
అది అలాగే ఉంది. ద సిస్టమ్ ఇస్ ఎస్ సచ్ అంటారు కదా కొన్ని విషయాల్లోని, ద సిస్టమ్ ఇస్ ఎస్ సచ్. దాని గురించి మనం పోరాడలేం, మనం ఏం చేయలేం. మనల్ని మన ప్యాకేజ్ ఎలా పెంచుకోవాలి అని మనం చూడాలి, మనకు సరిపడినంత తెచ్చుకోవడం ఎలాగా కొంచెం స్టేబుల్ అండ్ సెక్యూర్గా ఎలాగ ఉండాలి మనం చూడాలి. సో ఫోకస్ ఆల్వేస్ ఆన్ లెర్నింగ్, ఎస్పెషల్లీ ఇన్ ద ఫస్ట్ 3 to 5 years. ఈ అప్రైజల్స్ వెనకాల మేనేజర్ ఏదో ఇస్తానన్నారు, మీరు ఇది కంప్లీట్ చేస్తే ఈసారి నీకు అప్రైజల్ వస్తుంది అని అన్నారు, లేదా ప్రమోషన్ వస్తుంది అని అన్నారని నేను చేస్తాను కాదు. నేను దీని నుంచి ఏమన్నా కొత్తగా నేర్చుకోగలనా లేదా, నా ఐడియా ప్రాజెక్ట్లో పెడతారా లేదా, దట్ ఈస్ సెకండరీ. ఆ ఐడియాని నేను ఇంప్లిమెంట్ చేయడం వల్ల, ఆ ఐడియా కోసం నేను ఎక్కువ ఎఫర్ట్ పెట్టడం వల్ల నాకేమన్నా వస్తుందా లేదా, నాకు లెర్నింగ్ అనేది వస్తుందండి, నేను ఒక కొత్త విషయం తెలుసుకోగలుగుతున్నాను, దట్ ఈస్ మోర్ దెన్ సఫిషియంట్. బికాస్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ప్రతి ఒక్కరు ఎక్కడో ఒకరు ఇద్దరు కాకుండా ప్రతి ఒక్కరు శాలరీ పెంచుకోవాలి అంటే 99% ఆఫ్ ద కేసెస్లోని యూ హ్యావ్ టు స్విచ్ జాబ్ అండ్ దేర్ ఇస్ నో అదర్ ఆల్టర్నేటివ్. విత్ ఇన్ ద కంపెనీ మనం ఆ గ్రోత్ ఏదైతే ఉంటుందో, మన జాబ్ స్విచ్ అయితే ఉన్న గ్రోత్ విత్ ఇన్ ద కంపెనీ తెచ్చుకోవడం చాలా కష్టం. అందుకే మీరు చూస్తారు అందరూ కూడా అట్లీస్ట్ ఒక 2-3 కంపెనీస్ మారి ఉంటారు, కొంతమంది అయితే 4-5 కంపెనీస్ కూడా మారి ఉంటారు. సో అప్రైజల్ ఎక్కువ వచ్చిందని పొంగిపోవద్దు, అప్రైజల్ తక్కువ వచ్చిందని కుంగిపోవద్దు. లెర్నింగ్ ఎక్కువ వస్తే దట్ ఈస్ గుడ్, లెర్నింగ్ తక్కువ ఉంటే దాన్ని మనం ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలని చూడాలి. ఫోకస్ షుడ్ ఆల్వేస్ బీ ఆన్ లెర్నింగ్. మనం నేర్చుకోగలిగితే డెఫినెట్లీ ఈ ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్లో మనం అనుకునే శాలరీకి, ఈ కంపెనీలో కాకపోయినా మనం ఏదో ఒక కంపెనీలోని మనం అనుకునే శాలరీకి మనం ఖచ్చితంగా రీచ్ అవ్వగలుగుతాం. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయడానికి ట్రై చేయండి. ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి.